తెలుగు సినిమా అంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పుకోవాలి అనేంతగా ప్రచారం చేశారు. బాహుబలి మూవీని బ్రేక్ చేయాలంటే మళ్ళీ బాహుబలి సినిమా రావడమో లేదంటే జక్కన్నే దాన్ని మించిన సినిమా చేయడమో చేయాలి. కానీ వేరే డైరెక్టర్ల వల్ల అయితే కాదనుకున్న వాళ్ళందరికీ సమాధానమే జాగర్లమూడి రాధాకృష్ణ. దీనికి గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ టీజరే సాక్ష్యం. దసరా సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ చూస్తుంటే బాహుబలిని ఢీకొట్టగల సామర్థ్యం ఈ మూవీకి ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ టీజర్లో విజువల్స్, గ్రాఫిక్స్ హై రేంజ్ లో ఉన్నాయి. టీజర్ లోనే ఇలా ఉంటే మూవీలో ఏ రేంజ్ లో విజువల్ వండర్ ఉండబోతుందో అర్థమైపోతుంది. పైగా బాహుబలి 2 ఏళ్ల పాటు కృషి చేస్తే ఒక పార్ట్ మాత్రమే అయ్యింది. కానీ క్రిష్ కేవలం అర్ధ సంవత్సరంలో 50 కోట్ల బడ్జెట్ తో బాహుబలికి ధీటుగా మూవీ పూర్తి చేయనున్నాడు. ఇలా చేస్తున్నందుకు క్రిష్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బాహుబలితో పోల్చుకుంటే గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ బడ్జెట్ తక్కువే అయినప్పటికీ క్రిష్ ఆ రేంజ్ క్వాలిటీ అవుట్పుట్ ఇస్తాడని క్రిష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి క్రిష్ రాజమౌళికి ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విజువల్ వండర్ మూవీని త్వరలోనే అందించబోతున్నాడన్నమాట.